ఉప్మా చేసినంత ఈజీ అనుకుంటున్నావా? మాకుండే వర్క్ టెన్షన్‌లో ఇది కూడా ఒక సమస్యేనా? అని నిన్న నైటు మా ఆయన నన్ను అరిచారు. అసలెందుకు అరిచారంటే, కుక్కర్ మీద విజిల్‌ని డస్ట్‌బిన్‌లో చూసుకోకుండా పడేశాను. రేపొద్దున్నే పప్పు చేయాలి అనుకుంటున్నా. అది ఎంతసేపు ఉడికిద్దో అని నిద్రపోకుండా ఆలోచిస్తున్నా. అందువల్ల నన్నరిచారు. నాకేంటో ఈ విజిల్‌ని జాగ్రత్త చేసుకోవటం అస్సలు రావట్లేదు. ఎలాగో ఒక 6 మంత్స్ వాడాననుకుంటా. అప్పటికి ఒక సిస్టర్ ఇచ్చిన సలహా మీద కడిగి ఇదిగోండి ఈ విండోలోనే పెట్టేస్తా. అయినా ఇలా జరిగింది. పిల్లలకి ఏ దారి చూపిస్తే ఆ దారే వెళ్తారు. అందుకే వాళ్ళు మంచి మార్గానే వెళ్ళాలనుకోని మంచి పనులను అప్పగించాలి. పొద్దున్నే పూజా కార్యక్రమం మా అక్షయ తీసుకుంది. నిన్న నైట్ మా ఆయన అన్న మాటను మనసులో పెట్టుకొని ఆయన ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఆయన మాటను ఆయనకిచ్చేసా. అదేనండి ఉప్మా చేసినంత ఈజీ కాదు మా వర్క్ టెన్షన్ అని అన్నారు కదా! సరే మీ టెన్షన్‌లు మీకుంటాయి. కానీ మ్యాగీ చేసినంత ఈజీ కాదు ఇల్లాలు చేసే పనులు. పొద్దున్నే లెగవాలి, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. పిల్లలు, మొగుడు స్కూల్‌కి, ఆఫీస్‌కి వెళ్ళేదాకా ప్రతి ఒక్కటి చేతికి అందించాలి. ఇంకా అత్తమామలు గనక ఇంట్లోనే ఉంటే వాళ్ళకి కాఫీలు, టీలు, టిఫిన్‌లు అందించాలి. అదే కనుక కొంచెం లేట్ అయినా కోడలి పిల్ల మా మొఖాన కొన్ని టీ నీళ్ళు కూడా పోయలేదని అంటారు. మీరన్నా ఒక్క వర్క్ గురించే ఆలోచిస్తారు. అదే మేమైతే ఒక్క నిమిషంలో 10 పనుల గురించి ఆలోచిస్తాం. ఇంక మా పరిస్థితి ఎలా ఉంటది?